చూస్తే అల్లూరు జిల్లా దేవీపట్నం గండిపోచమ్మ ఆలయాన్ని వరద గోదావరి ముంచెత్తింది. గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ రోజు అమ్మవారి దేవస్థానం మండపం సమీపానికి వరద నీరు చేరింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మరోపక్క ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. అయితే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో పాపికొండల విహారయాత్రకు సంబంధించిన పర్యాటక బోట్లను అధికారులు నిలిపివేశారు. అల్లూరు జిల్లా దేవీపట్నం గండిపోచమ్మ ఆలయాన్ని వరద గోదావరి ముంచెత్తింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి, చెప్పండి, ప్రస్తుతం దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో, పోలవరం ప్రాజెక్టు ఎగువన ఇప్పుడు గోదావరి వరద క్రమేణా పెరుగుతుంది, పోటెత్తే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు గోదావరి పోలవరం ప్రాజెక్టు నుంచి స్పిల్వే నుంచి దిగువకి గోదావరి నీరు విడుదలవుతుంది. అయితే ఎగువన దాదాపుగా 27.5 అడుగుల మీటర్లకి నీటి మట్టం చేరుకుంది. గోదావరి పరివాహ ప్రాంతం కురిస్తే భారీ వర్షాలకి చాలా భారీగా ఇంట్లో చేరుకుంటుంది. దీంతో పోలవరం ప్రాజెక్టుకి నీరు భారీగా చేరుకుండడంతో ప్రాజెక్టుకి ఆనుకునే ఉన్న దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ ఆలయానికి వరద ముంచెత్తున్న పరిస్థితుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి దేవస్థానం మండపం సమీపానికి చేరుకుంది. ఈ ఆలయం మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే రేపటికి సగం పైగా ఆలయం మునిగిపోయే పరిస్థితి ఉంది. దీంతో భక్తులు ఇక్కడ రావద్దని చెప్పి కూడా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఆదివారం కావడంతో ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కులు తెచ్చుకుంటారు. అయితే ఈ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా రేపటి నుంచి ఎవరు ఇక్కడికి రావద్దని కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరో 2-3 రోజులు భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలో తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. దాంతో పాటు రంపచోడవరం ఏజెన్సీ అంతా కూడా భారీగా, అంటే అల్లూరు జిల్లా ప్రాంతం అంతా కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో పోలవరం ఎగువన భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో గోదావరిలో ప్రవాహం వరద నీటి మొత్తం పెరుగుతుంది. దీనివల్ల ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా నీటి మొత్తం పెరిగింది. ఇక్కడ దాదాపుగా 1,10,000 క్యూసెక్లు పైగా బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఎంత నీరైతే అంత వస్తుందో దిగువకి అంతా కూడా ఆ దిగుకి సముద్రంలోకి వదిలేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే ఒక 3 నుంచి 4 రోజులు కూడా ఇలాంటి వరద నీరు వర్షం పడుతూ ఉండడం వల్ల వరద నీరు భారీగా చేరుకుంటుందని చెప్పి ఇప్పటికే కేంద్ర జల సంఘం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీరామమూర్తి, మనం చూస్తున్నాం ఆలయం క్యూ లైన్ దగ్గర ఏ విధంగా వరద నీరు అయితే వచ్చిందో అమ్మవారి మండపం దగ్గర కూడా వచ్చిందని అయితే అంటున్నా. ఇంకా 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని అనుకోవచ్చు అంటారు అధికారులు? మాదిరి ఇప్పుడు ఈ గుడి మొత్తం కూడా వరద ఇంకొక 2 మీటర్లు కనుక పెరిగినట్లయితే ఇక్కడ మొత్తం గుడి మొత్తం మునిగిపోతుంది. ఇలాంటి పరిస్థితి ప్రతి సీజన్ లో కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు అనుకోకుండా ఉదయం నుంచి పెరిగిన నీటి మట్టం తోటి మండపం దాకా నీరు వచ్చింది. దీంతో భక్తులు ఇప్పటికే ఉదయాన్నే ఇక్కడికి చేరుకోవడం వల్ల వీరందరూ కూడా భోజనాలు ఇక్కడే వండుకుని ఇక్కడ తిని వెళ్తూ ఉంటారు. దీంతో ఇప్పుడు వరకు జనం భక్తులు రద్దీగా ఉన్నారు. ఇప్పుడు వీరు వెళ్ళిపోయిన తర్వాత రేపటి నుంచి ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించకూడదని చెప్పేసి దేవస్థానం అధికారులు ఇప్పటికే పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే రేపటికి మరొక 2 మీటర్లు పైగా పెరుగుతుంది. గర్భంలో కూడా రేపు నీరు వచ్చే పరిస్థితి అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎదురైతే మొత్తం ఆలయాన్ని మూసేస్తారు. అలాగే పాపికొండలకు వెళ్ళే రాజమండ్రి నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, మొత్తం పాపికొండలకి వెళ్లే వారందరూ కూడా ఇక్కడే గండిపోచమ్మ ఆలయం నుంచే మొత్తం బోట్లు మీద ఎక్కి పాపికొండలు వెళ్లి తిరిగి ఇక్కడే దిగుతారు. దీంతో ఎప్పుడైతే గోదావరి ఇప్పుడు నీటి మట్టం పెరిగిందో దీంతో ఇవాళ పాపికొండల విహారయాత్ర కూడా నిలిపివేస్తారు. రేపటి నుంచి కూడా ఎవరు యాత్రికులు ఇక్కడ రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే రాబోయే 2-3 రోజుల్లో గోదావరికి వరద నీరు మరింతగా పెరిగే పరిస్థితి ఉంది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరో కూడా భక్తులు కానీ పర్యాటకులు కానీ ఈ గండిపోచమ్మ ఆలయం సమీపానికి రావద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం దగ్గర కూడా బందోబస్తుని పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.